చెడు ప్రయోగాలు అంటే ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. చెడు ప్రయోగాలు, చేతబడి ప్రయోగాలు, బాణావతి ప్రయోగాలు కొంతమందికి జరుగుతుంటాయి. ఈ చెడు ప్రయోగాలు తెలుసుకునే వాళ్ళకి కొంతమందికి జరిగిందని ఎలా తెలుసుకోవాలి అనుకునే కొంతమంది బాధపడుతుంటారు. అసలు మనకే జరిగింది, మనకు జరుగుతుందా, మనకు జరిగిందా అనుకునేటట్టుగా కొంతమంది దాన్ని ఆలోచనలో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కంపల్సరిగా ఈ చెడు ప్రయోగాలు కంపల్సరిగా 100% ఉన్నాయి. మనకి సైన్స్ ఎంత ముఖ్యమో తర్వాత అదేవిధంగా సైన్స్తో పాటు సైన్స్కు తెలియకుండా కొన్ని చెడు ప్రయోగాలు కూడా దైవ సంకల్పాలు కొన్ని ఉంటాయి. దేవుడు ఉన్నాడు అని మనం ఎలా నమ్ముతున్నామో దుష్టశక్తులు కూడా కొన్ని ఉంటాయి. ఈ దుష్టశక్తులు, చెడు ప్రయోగాలు, ఈ చెడు ప్రక్రియలు, ఈ యొక్క ప్రయోగాల నుంచి జరుగుతున్న నష్టాలు, జరుగుతున్న ఆరోగ్య బలాలు దీంట్లో కొంతమందికి చాలా వరకు బాధింపకరమైనవి కొన్ని జరుగుతుంటాయి. అవి ఎలా ఉంటాయిరా అంటే ముఖ్యంగా ఎగ్జాంపుల్గా మనం చెప్పాల్సింది ఏంటిరా అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండి పని చేసుకుంటూ 10 మందిలో మంచి పొజిషన్లో ఉంటూ మంచి స్థాయిగా ఎదుగుతూ పోతున్న మనిషి క్రమక్రమంగా వాడి ఆరోగ్య పరిస్థితి తగ్గుతూ వస్తుంది. ఆదాయం పడిపోతుంది, మానసికంగా నలిగిపోతుంటాడు, కుటుంబంలో ఆర్థికంగా పడిపోయి మంచాన పడిగే స్థితికి వచ్చేస్తాడు. అలా ఆ విధంగా వచ్చింది అంటే వాడికి చెడు ప్రక్రియ ఖచ్చితంగా జరిగిందని మనం నిర్ధారణ చేసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే కొంతమందికి ఆ చెడు ప్రక్రియలను బట్టి మనిషి ఎదుగుతుంటే వాడు ఎదగకూడదు. మనిషి బాగుంటే వాడు సంతోషంగా అందరితో మంచిగా ఉంటే వాడు ఉండకూడదు. అట్లా వాడు దెబ్బతినాలి, వాడు నాశనం అయిపోవాలి, ముందుకు రాకూడదు. ప్రక్రియలో ప్రతి ఒక్క విషయంలో వాడు అనుకున్న ప్రక్రియ ప్రకటన వాడికి జరగకూడదు అనేటట్టుగా కొంతమంది చెడు ప్రయోగాలు చేస్తుంటారు. ఈ చెడు ప్రయోగాల ప్రక్రియలు ఎలా ఉంటాయంటే మనిషి మీద ఎక్కువగా ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యపరంగా దెబ్బ కొడుతుంటారు. ఒక మనిషికి ఆ మనిషి మనకు నచ్చలేదు, వీడు మనకు ఎదుగుదలకి ఆటంకం కలుగుతుంది, వీడు ప్రతి దాంట్లో మనకు అడ్డుపడుతున్నాడు అని అనుకొని కొంతమంది ఆలోచించి వాడి మీద కొన్ని చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు. అవి ఎలా ఉంటాయి అంటే ఒకటి ఆరోగ్యపరంగా మెయిన్గా ముందు చెడు ప్రయోగం జరిగింది అని తెలుసుకోవడం కోసం ఆరోగ్యపరంగా ఒక మనిషి తిరుగుతూ తింటూ కాయం చేస్తూ కష్టం చేస్తూ మంచి చేస్తూ అన్ని విధాలుగా ముందుకు పోతూ వ్యాపారంలో అధికారాన్ని ముందుకు సంపాదించుకుంటూ పోతున్నాడు, ఉద్యోగంలో ముందుకు సంపాదించుకుంటూ పోతున్నాడు అనుకునే వాడిని దెబ్బ కొట్టాలి అనుకుంటే వాడి అరికాలి మట్టి తీస్తారు. ముందుగా అరికాలి మట్టి తీసి వాడు తల ఎంట్రుకలు తీసి వాడి పేరు బలం మీద జాతక చక్కెర వేసి దాన్ని కట్టుకట్టి దాన్ని చెడు ప్రక్రియను చేసి వాడి మీద కొన్ని మంత్రశక్తులను పంపిస్తారు. పంపించినప్పుడు అలాంటి ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు వాడికి మనశ్శాంతి ఉండదు, కాళ్ళు చేతులు పడిపోతుంటాయి, స్వచ్ఛ పడిపోతుంటాయి, సూదులు పెట్టి గుచ్చినట్టుగా ఉంటాయి, ఒళ్ళంతా మంటలు, ఆరాటాలు, తర్వాత కంటికి నిద్ర పట్టదు, తర్వాత ఆహారం తినబుద్ధి కాదు, తిన్నది అరగదు, వాళ్ళకి ఎదంతా భారంగా బరువుగా అనిపిస్తుంటుంది, తలంతా భారంగా బరువుగా అనిపిస్తుంటుంది, తర్వాత అరిచేతులంతా మంటలు, అరికాళ్ళంతా మంటలు అనిపించేసి వాళ్ళకి ఎంతో వేదనతో కుంగిపోయేటట్టుగా చేస్తుంటారు. ఇవి ఒక మనిషి నుంచి జరిగే చెడు ప్రక్రియ. కొంతమందికి అయితే నిమ్మకాయలు దాటేసిపోతుంటారు. దీన్ని బట్టి వాడి ఆరోగ్య పరిస్థితి బాగోదు, టకటక తిరిగి దెబ్బ కొట్టేస్తుంటారు. కొంతమందికి అయితే బాణావతులు అంటే చేతబడి బాణావతి చేస్తుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ మనుషులకి చెడు ప్రయోగం నుంచి తగులుకున్న ప్రక్రియలు ఎక్కువగా తగులుతుంటాయి. అవి కనిపడవు. అయ్యో మనం ఒంట్లో ఏదో ప్రాబ్లం జరిగిందే, మనం ఆరోగ్యం చూపించుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుని డాక్టర్ దగ్గరికి పోయినా కూడా డాక్టరు బ్లడ్ టెస్టు తర్వాత స్కానింగు అన్నీ తీసినా కూడా వాడికి మాత్రానికి సరైన ఆరోగ్యం ఉండదు. అంటే దాంట్లో తెలియనివి కూడా కొన్ని జరుగుతుంటాయి. సైన్స్కు సంబంధించినవి కాకుండా బయట ఇటువంటి ప్రయోగాలు జరిగినప్పుడు ఆ ప్రయోగంలో సైన్స్కి కూడా అర్థం కావు. మందులు మాత్రలు ఎన్ని ట్యాబ్లెట్లు ఎన్ని టానిక్లు వాడినా కూడా వాడికి ఆరోగ్యం మాత్రం సంపూర్ణంగా ఉండదు. మరి ఏం చేయాలి అయితే వీటి నుంచి బయటపడాలి అంటే? అటువంటి తన సంకల్పం కలిగిన వాళ్ళకి, అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇటువంటి ప్రక్రియలో నేను చెప్పిన విధానం ప్రకారం జరిగిన వాళ్ళకి ఈ బాణావతి తర్వాత ఈ కేలావతి ఈ కొన్ని ఇబ్బందులను బట్టి చేతబడి
తర్వాత ఈ చెడు ప్రయోగాలను బట్టి జరిగిన వాళ్ళు ఎవరైనా మీకు మనసులో మీ బాధలు పడుతుంటే, మీరు హాస్పిటల్కి పోయినా కూడా జరగకోకుండా ఉంటే, అటువంటి వాళ్ళని ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన భవిష్యత్తుని అందేలాగా చూసి దానికి భవిష్యత్తు ప్రకారం మేము చేయగలుగుతాము, చేస్తాము. కానీ ఈ ఒక్క చెడు ప్రయత్నంలో ఉన్న, ఈ చెడు ప్రక్రియలో ఉన్న ప్రయోగాలు మాత్రం ఎటువంటి మనిషికైనా సరే, ఎవరికైనా సరే పడగొట్టేస్తాం. దేవుడున్నా, దేవుడు లేకపోయినా, పూజలు ఉన్నా లేకపోయినా, ఇటువంటి ప్రక్రియలు జరిగినప్పుడు ఆ మనిషి ఆందోళనలో ఉంటాడు. మనిషి గలగలగా మాట్లాడేవాడు సడన్గా ఆగిపోతున్నాడు అంటే ఎందుకు ఆగిపోతున్నాడు? వాడికి ఏదో ఒకటి జరిగింది. ఇంత మంచిగా నలుగురితో మాట్లాడేవాడు మంచిగా కాకుండా వాడు ఒంటరిగా కూర్చొని మాట్లాడుతున్నాడు, వాడికి ఏదో ప్రయోగం జరిగింది. ఇట్లా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. ఇవి డాక్టర్ నుంచే జరుగుతున్నాయిలే, ఈ యొక్క సైన్స్ నుంచి బాగుపడతాంలే అనుకునేది అనేదానికి లేదు. కొన్ని సైన్స్కు తెలియకోకుండా కూడా కొన్ని బయట నుంచి జరిగేయకుండా ఉంటాయి. అవి బాడీలో ప్రతి ఒక్క మనిషికి నెగిటివ్ ఎనర్జీని దాన్ని దెబ్బతీస్తుంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనిషిని ఆలోచనలోకి పడిగొట్టేసి సంపాదనలోకి, కుటుంబంలోకి, ఆదాయంలోకి, ఆరోగ్యంలోకి దెబ్బతీసేదే ఈ చెడు ప్రయోగాలు. దీని నుంచి ప్రతి ఒక్క మనిషికి అసలుకి ఏమి జరిగిందని వాడికి తెలియకుండా ఉంటుంది. మతిస్థిమితం ఉండదు, మనసు సంతోషం ఉండదు, ఆలోచన కరెక్ట్గా ఉండదు. ఈ చెడు నుంచి జరిగిన ఈ ప్రయోగాలు మొత్తం ప్రతి ఒక్క మనిషికి జరుగుతుంది. అవి కనిపెట్టి తీరాలి అంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా, ఇటువంటి ప్రాబ్లం జరిగిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా దగ్గరికి వస్తే దానికి తగినట్టుగా మేము ఆ చెడు ప్రక్రియని చూసి దానికి ప్రయోగం చేసి దానికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సంపూర్ణమైన భవిష్యత్తు అందేలాగా మీ ఆరోగ్యాల్లో మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.